ఆమె మాట్లాడుతుంటే ఒళ్ళు కంపరం పుడుతుంది ఎవరికైనా. ఎందుకంటే ఆవిడ మాట తీరు అలా ఉంటుంది. మరి దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబును, ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్లపై ఆమె చేసే కామెంట్స్ జుగుప్సాకరంగా ఉంటాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన స్థాయిని మరిచి మరీ అడ్డగోలు కామెంట్స్ చేసి కూటమికి టార్గెట్ అయింది ఆ నాయకురాలు. అధికార దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు వెనకేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిణామాలను చూస్తే నేడో రేపో ఆమె అరెస్టు ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయా? ఇంతకు ఎవరా నాయకురాలు? వరుసగా వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్న సమయంలో తర్వాత ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి రోజా పేరు కూడా వినిపిస్తోంది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విజిలెన్స్ విచారణ పూర్తయి భారీగా అవినీతి జరిగినట్లు సమాచారం వస్తుంది. ఈ కేసులో రోజాకు ఇబ్బందులు తప్పకపోవచ్చునని అంటున్నారు. ఇక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిజంగా ఏమి జరిగింది? విజిలెన్స్ ఏ ఆధారాలు సేకరించింది? రోజా అరెస్టు ఖాయమా అనే విషయాలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. 47 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇందులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో మాజీ మంత్రి రోజా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది. ఎన్నికల ముందు యువ ఓటర్లను ఆకర్షించడానికి వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందనే ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీషర్ట్లు పంపిణీ చేశారు. అధికారిక లెక్కల ప్రకారం విశాఖపట్నంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి 2.7 కోట్లు, క్రీడా పరికరాల కొనుగోలుకు 37.5 కోట్లు, పోటీలు నిర్వహించడానికి 14.99 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ కార్యక్రమంలో భారీ నిధులు దుర్వినియోగం జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. క్రీడా పరికరాల కొనుగోలులో కమిషన్లు తీసుకోవడం, నాసిరకం కిట్ల పంపిణీ, నకిలీ విజేతలకు నగదు బహుమతులు ఇవ్వడం, వైసీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పటి క్రీడల మంత్రి రోజా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆనాటి ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజయవాడలోని శాప్ కార్యాలయం, జిల్లా క్రీడా సంస్థల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. క్రీడా పరికరాల కొనుగోలు, పోటీల నిర్వహణ, నగదు బహుమతుల కేటాయింపుల వంటి అంశాలను పరిశీలించిన విజిలెన్స్ సుమారు 40 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక డీజీపీకి అందింది. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సమాచారం. అప్పటి క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై ఆరోపణలున్నాయి. క్రీడల్లో వైసీపీ నేతలు సూచించిన వారినే విజేతలుగా ప్రకటించారన్న విమర్శలు వచ్చాయి. వర్క్ ఆర్డర్లను కూడా రోజా, బైరెడ్డి చెప్పిన వారికి ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరుతో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణల మధ్య విజిలెన్స్ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందిన తర్వాత మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు మరికొందరు అధికారులపై కేసు నమోదు కావచ్చునని, అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో మొదలైన అవినీతి ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది.
ఇక అటు విజిలెన్స్ విచారణ ముగియడంతో కొందరు అధికారులు ఆందోళన మొదలైందనే ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు అధికారులను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ అదే జరగబోతుందా అనే టెన్షన్ కొందరిలో కనిపిస్తోంది. ఏమైనా విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటే ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే అవకాశముంది. ఎన్నికల ముందు నోటి దురుసు వల్ల తీవ్ర విమర్శల పాలయ్యారు రోజా. అయితే అధికారం పోయిన తర్వాత కూడా రోజా ఇష్టానుసారం కూటమి నేతల గురించి, కూటమి నేతల కుటుంబ సభ్యుల గురించి విమర్శలు చేయడం ద్వారా వార్తలు నిలుస్తున్నారు. రోజా ఈ విషయంలో మారితే బెటర్ అని చెప్పవచ్చు. రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలు, టీవీ షోలకు పరిమితమైతే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రోజా తను చేసిన పొరపాట్ల వల్ల ఇండస్ట్రీలో సైతం మంచి ఆఫర్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో రోజాను అరెస్టు చేసే అవకాశం అయితే ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రోజా ఐరన్ లెగ్ అని తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ తరపున 2 సార్లు గెలిచిన తర్వాత ఆ విమర్శలన్నీ మాయమయ్యాయి. కానీ నోటి దురుసు మాత్రం ఆగడం లేదని అంటున్నారు. ఆడుదాం ఆంధ్ర కేసులో నేడో రేపో రోజా అరెస్టు ఖాయమన్న ప్రచారమైతే జోరుగా జరుగుతుంది. చూడాలి మరి రోజా ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.